వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఇస్కాన్ భగవద్గీత వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్టులో కృష్ణవేణి స్కూల్స్ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. పౌల్ట్రీ కంపెనీల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా చికెన్ షాపుల బంద్. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ చికెన్ సెంటర్ అసోసియేషన్ నిరసన. హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం. హైదరాబాద్లోని మహిళ చేతిలోంచి సెల్ ఫోన్ లాక్కున్న కానిస్టేబుల్. వారణాసి గంగా ఘాట్లో దారుణం. మహిళలపై పూజారి అసభ్య ప్రవర్తన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్లోని వారణాసి గంగా ఘాట్ వద్ద ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పడవ ప్రయాణంలో ఉన్న ఇద్దరు మహిళలతో ఒక పూజారి అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. గంగా నదిలో కదులుతున్న పడవపై ఇద్దరు మహిళలు బట్టలు లాగుతూ వారిపై దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ కావడంతో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. कपड़ा फाड़ दिए सब, बहुत मारा, सिर्फ फोड़ दिया सब. दो बात आ दो साइड. సినిమాల్లో మద్యం చూపిస్తే హీరోలు, రాజకీయాల్లో మాట్లాడితే జీరోలా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాను ఉదాహరణగా తీసుకుంటూ గుడుంబా తాగితే తప్పు కాదా, కానీ సారా అంటే మాత్రం తప్పేనా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చినా అని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను ఇప్పటికి చెప్తున్నా, తాగొద్దంటున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వేడి మరింత పెరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సిఆర్ పార్టీ వ్యాఖ్యల్లో తేడా లేదని అన్నారు. కేంద్రం అనుమతులతోనే కాళేశ్వరం నిర్మాణమైందని, సాగు భూమి పెరిగిందని స్పష్టం చేశారు. రైతులపై కోపం చూపొద్దని, రాజకీయాలకు దూరంగా ఉంచాలని హరీష్ రావు హెచ్చరించారు. సిఆర్ పాటిల్ గారి వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిఆర్ పాటిల్ వ్యాఖ్యలు మధ్య తేడా లేదు. అంటే బీఆర్ఎస్ మీద బురద జల్లడంలో కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధం బయటపడ్డది. కాళేశ్వరం మీద పెట్టిన ఖర్చే 90,000 కోట్లు, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని ఎట్లా మాట్లాడతాడు? అది రేవంత్ రెడ్డి భాష. అదే భాష ఆయన మాట్లాడింది. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి ఆదర్శమని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర మంత్రులు, సర్వోన్నత న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ గడ్కరీ గారు హైదరాబాద్కు ఇవాళ కాళేశ్వరం జలాలు వస్తున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని అని మరో కేంద్ర మంత్రి గడ్కరీ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. అప్పటి గవర్నర్ నరసింహన్ గారు తెలంగాణ రాష్ట్ర సాగు తాగునీటి సమస్యలకు ముక్తిని ప్రసాదించే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఆనాటి రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. ఈనాటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దేశ చరిత్రలోనే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు లేదని ఈనాటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు. మ్యాగ్సెసే అవార్డు గ్రహీత గౌరవనీయులు రాజేందర్ సింగ్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి ప్రాజెక్టు ఒక జీవనదిగా మారిందని మ్యాగ్సెసే అవార్డు గ్రహీత రాజేందర్ సింగ్ గారు చెప్పిన వ్యాఖ్యలు. అదేవిధంగా సిడబ్ల్యూసి చైర్మన్, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్ గారు దేశములో ఎక్కడి లేని విధంగా కాళేశ్వరం పనులు జరుగుతూ ఉన్నాయి, ప్రాజెక్టు డిజైను, పనుల ప్రణాళికలు చాలా బాగున్నాయని ఆనాటి సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారు ఈ ప్రాజెక్టుకి ఇచ్చిన కితాబ్. పంజాబ్ ముఖ్యమంత్రి గారు భగవత్ సింగ్ మాన్ గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేసి మేము నేర్చుకున్నాం, ఇది అద్భుతమని చెప్పినటువంటి మాటలు. అమెరికాలోని సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ వారు కాళేశ్వరం ప్రాజెక్టుకు అవార్డు ఇచ్చి ఈ ప్రాజెక్టు పట్ల కితాబునిచ్చినటువంటి మాటలు. సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసిస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయి. అవి కాదు, నిన్నగాక మొన్న ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, భారత్ సర్కార్, ఇది నాది కాదు, కేంద్ర ప్రభుత్వం, భారత్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం ఇదే పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్లో టేబుల్ చేసిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారో కూడా నేను చదివి వినిపిస్తాను. దిస్ ఇస్ అ ఫుల్ రిపోర్ట్. ఇందులో పేజ్ నంబర్ 231. In Telangana, the cultivated area, which stood at 1.31 crore acres in the year 2014, it increased to 2 crore 20 lakh acres by the year 2023 due to major flagship programs such as Kaleshwaram lift irrigation project. ఇది నేను చెప్పలే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టిన ఎకనామిక్ సర్వే పుస్తకం. గడ్కరీ గారు చెప్పింది నిజమా? ఢిల్లీలో పార్లమెంట్లో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో చెప్పింది నిజమా? లేదు నిన్న రాజ్యసభలో నీళ్ల మంత్రి చెప్పింది నిజమా? ఎవరి మాట నిజం? మీరే కదా అద్భుతం, కాళేశ్వరం వల్ల తెలంగాణలో సాగునీటి వసతి రెట్టింపైంది, తెలంగాణలో పంటల ఉత్పత్తి రెట్టింపైందని మీరే కదా చెప్పింది. ఇదేమో ఢిల్లీలో పార్లమెంట్లో పెట్టింది, ఇదేమో రాష్ట్ర అసెంబ్లీలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో పెట్టిన పుస్తకం. ఇది నాది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2026-27 బడ్జెట్ బుక్లో నిన్న అసెంబ్లీలో పెట్టిన పుస్తకం. ఆయన గారు ఏం చెప్తారంటే, నిన్నేమంటాడు రేవంత్ రెడ్డి గాని సిఆర్ పాటిలు 1,00,000 కోట్లు కొట్టుకపోయింది, ఖర్చు పెట్టింది 90,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అంటారు. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, ఇంట్లో 2024-25లో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు బారుతున్న లక్షల ఎకరాలకు అదనంగా 24-25లో 3,000 ఎకరాలు కొత్తగా పారకం పెరిగింది, 25-26లో 5,000 ఎకరాలు కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చాము అని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పెట్టిన నివేదిక. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఈ కొత్త పారకం ఎడికెళ్ళి వస్తుంది? ప్రాజెక్టే కొట్టుకపోయాయి, మరి కొత్త పారకం ఎడికెళ్ళి వచ్చింది? అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ మీద బురద రాజకీయం, బురద జల్లే రాజకీయం. ఇప్పుడు నిన్న మొన్న మనం భువనగిరి జిల్లాలో ఆలేరు ఎమ్మెల్యే గారు, భువనగిరి ఎమ్మెల్యే గారు పోయి కాలువలకు నీళ్లు, పంట పొలాలకు నీళ్లు వదులుతూ నెత్తి మీద నీళ్లు చల్లుకుంటున్నారు కదా, మరి అవి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా? నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు పోయి గంధమల్ల కాలువలు దవ్వుతే 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇంతకాలం మేము బురద జల్లినాం,
ఇంతకాలం కాళేశ్వరం కూలిపోయిందన్నాం, ఈ 50 కోట్లు ఇస్తే 2 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చిందనుకో, మేం చెప్పింది తప్పైతుందని, తప్పుల పడతామని పగబట్టినట్టు చేసి రైతులకు శిక్ష వేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీకు మా మీద పగ ఉంటేనో, కోపం ఉంటేనో, ద్వేషం ఉంటేనో మాకు శిక్ష వేయండి, రైతులకు శిక్ష వేయకండి. ఆ కాలువలకు నీళ్లు విడుదల చేయండి, నిధులు విడుదల చేయండి, కాలువలు దవ్వండి, కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వండి. థ్యాంక్ యూ. వనపర్తిలో పదవి విరమణ పొందిన అధికారులను సత్కరించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పట్టణంలోని పలువురు అధికారులు ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి దంపతులను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ సేవలో నిబద్ధతతో పనిచేసిన వారు సమాజానికి ఆదర్శమని మాజీ మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పనిచేసిన కె రమేష్ కుమార్ రెడ్డి తన పదవి విరమణ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో చేపట్టారు. 1992 సంవత్సరంలో ఉద్యోగంలో చేరి 34 సంవత్సరాలుగా పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా, డిఈగా విధులు నిర్వహించి గ్రామాల అభివృద్ధి కొరకు రోడ్లు వేయడం, భవనాలు నిర్మించడం వంటివి పనులలో మంచి పేరు, ప్రతిష్ట తెచ్చుకున్న కె రమేష్ కుమార్ రెడ్డి ఈరోజు పదవి విరమణ పొందారు. ప్రెసిడెంట్ ఎస్సీ శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు సెలవుతో సత్కరిస్తున్నారు. శ్రీ మణికారణమూర్తి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు శాలువా మరియు బొకేతో సత్కరిస్తున్నారు. బొకే ఇవ్వండి సార్, బొకే ఇవ్వండి. ముఖ్యంగా నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 1992 నుంచి పనిచేశాను. అంటే దాదాపు ఇప్పటికి 34 సంవత్సరములు ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జేఈగా, డిఈగా పనిచేసి వివిధ కార్యక్రమాల కింద పల్లెటూర్లలో రోడ్లు అయితేమి, బిల్డింగులు, కమ్యూనిటీ హాల్స్ ఇట్లాంటివి చాలా వరకు బాగా చేశాము. బాగా చేసి సంతృప్తికరంగా ఈరోజు పదవీ విరమణ చేయించున్నాను. నేను ఇక్కడ కర్నూలు మండలు, కృష్ణగిరి మండలు, ఓరోకల్ మండల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసినాను. అలాగే డిఈ ప్రమోట్ అయినాక నేను రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లో అయితేమి, డ్వామాలో, ఏపీ టూరిజం డిపార్ట్మెంటు, సర్వశిక్ష అభియాను, ఈ 4 డిపార్ట్మెంట్లలో పనిచేసి మళ్ళీ దాని తర్వాత పత్తికొండ పిఆర్లో కూడా 5 years కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి PA to E ఆఫీస్ పోస్ట్లో ఈ పదవీ విరమణ
చేయించున్నాను. సంతృప్తికరంగా నా కెరీర్ అంతా కూడా సంతృప్తికరంగానే జరిగింది. ఈరోజు హ్యాపీగా రిటైర్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ మోర్. గురుకుల విద్యపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ పాలనలో విద్యార్థులు విదేశాలకు వెళ్తే ఇప్పుడు శవాలుగా వస్తున్నారంటూ ఆరోపించారు. గద్వాల్ జిల్లా విద్యార్థినుల ఉదాహరణతో గురుకులాల ప్రాధాన్యతను వివరించారు. తమ కృషి, కేసీఆర్ ఆశీర్వాదంతో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నారని తెలిపారు. నిన్న రాత్రి నేను అతికురుబాయ్ మీ ఇద్దరం కూడా దరూరు మండలం మార్లబీడు గ్రామంకు పోయినాం. మార్లబీడు గ్రామానికి పోతే పక్కనే ఐజా మండలంలో ఉన్న చిన్న తాండ్రపాడు గ్రామం నుంచి నిరీక్షణ అనే ఒక అమ్మాయి వచ్చింది మా దగ్గరికి. సార్, మీరు చేసిన కృషి వల్ల చిన్నతనంలోనే నేను పెళ్లిని తప్పించుకొని మా తల్లిదండ్రులు పక్కన ఇటుకల బట్టీలో ఎవరో పనిచేస్తున్నారు, ఆయనను పెళ్లి చేసుకో బిడ్డ, అందరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయంటే కూడా నేను ఆ పెళ్లిని తప్పించుకొని మీ కృషి వల్ల, కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల నేను విమానం ఎక్కి, మీ అందరి కృషి వల్ల విమానం ఎక్కి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆగర్భ శ్రీమంతులు చదివే ఢిల్లీ యూనివర్సిటీలో చదివిన సార్ నేను అని చెప్పింది. అక్కడితోనే ఆగకుండా నేను ఇంకా బాగా చదవాలని చెప్పి నేను హర్యానా సెంట్రల్ యూనివర్సిటీలో చదివాను అని చెప్పింది. ఆ అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయి ప్రసన్న అని, ఆ అమ్మాయి కూడా పెళ్లిని తప్పించుకొని ఇదే గద్వాలలో చైల్డ్ కేర్ ప్రొడక్షన్ లో ఉండి ఢిల్లీలో చదివి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివి ఇప్పుడు అమెరికాకు 5 సంవత్సరాల కోర్సు కోసం ఒక్క పైసా ఖర్చు చేయకుండా పోతున్నది. నిజంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఇలాంటి బిడ్డలు వేల సంఖ్యలో విదేశాలకు పోయి రూపాయల బదులు డాలర్లు సంపాదించుండేవాళ్ళు. కానీ ఈరోజు కాంగ్రెస్ పాలనలో శవాల ఇంటికి వస్తున్నారు అన్నలారా. జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగిల్ వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ వి హనుమంతరావు జాతీయ జెండా రూపకల్పన చేసిన రోజు సందర్భంగా అంబర్పేట వి హనుమంతరావు ఇంటి వద్ద జాతీయ జెండా ఎగురవేసి పింగిల్ వెంకయ్యకు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ పింగిల్ వెంకయ్యకు జాతీయ జెండా రూపకల్పన చేయాలని సూచించడంతో పింగిలి వెంకయ్య జాతీయ జెండాను తయారు చేశానని, అలాంటి పింగిలి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని ఆయన సూచించారు. ఎవడు మాట్లాడొద్దు రవి. ఈరోజు జాతీయ జెండా ఆవిష్కారానికి ఒక కారణం ఉన్నది. ఆ రోజులలో 1921లో మహాత్మా గాంధీ గారు ఏదైతే మార్చ్ 31 అండ్ 1 2 రోజులు విజయవాడలో ఏఐసిసి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 2వ రోజు మహాత్మా గాంధీ గారు పింగళి వెంకయ్య గారు నువ్వు జెండా తయారు చేసినావు, ఆ మోడల్ చూపించమన్నాడు. అంటే ఆయన ఆ జెండా ఏ విధంగా ఉండాలని నందిగూడెం గ్రామంలో దొరవారి అక్కడ ఉంటూ ఆయన మచిలీపట్నం, ఆ రోజులలో అది బ్రిటిష్ పరిపాలన ఉండేది. దాని తర్వాత కృష్ణా జిల్లా ఏదైతే కోదాడు ఇప్పుడు తెలంగాణలో ఉన్నది. ఒకటి ఆరెంజ్, ఒకటి గ్రీన్ ఉండే జెండా మీద కలర్. అప్పుడు
మహాత్మా గాంధీ అన్నాడు వైట్ కూడా ఉండాలి, తయారు చేసి రమ్మన్నాడు. దాని తర్వాత ఆ జెండా ఆవిష్కరించడానికి 22 జూలై 1947 అంటే ఆగస్టులో వచ్చింది. 15th ఆగస్టుకు మన స్వాతంత్రం వచ్చింది. దానికంటే ముందే ఈ జెండాను ఆవిష్కరించి అందులో అశోక చక్రం పెట్టవడం జరిగింది. ఆ తర్వాత 2009లో ఆ రోజులలో మరి ఏది కేంద్రంలో మా ప్రభుత్వం ఉండే ఆయనకు ఆనర్ చేయడానికి ఆయనది ఏదైతే స్టాంపు తయారు చేయాలని స్టాంపు మీద ఆయన బొమ్మ వేయడం జరిగింది. ఆ తర్వాత ఆలోచన వచ్చింది ఏదో ఎట్టి పరిస్థితుల్లో 2009లో భారతరత్న ఇవ్వాలనేది ఒక ఆలోచన కూడా వచ్చింది. కానీ అది పెండింగ్ ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారు తిరంగా ర్యాలీ అంటున్నాడు. ఎక్కడ కూడా తిరంగా ఉండాలి అనేది ఆయన ఆలోచన మంచిదే. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత తిరంగా జెండా గురించి చర్చ జరుగుతూ ఉన్నది. కానీ ఆ తిరంగా జెండా జాతీయ జెండా తయారు చేసినటువంటి పింగళి వెంకయ్య గారికి గుర్తింపు లేదు. అప్పుడే మేము అనుకున్నాం ఆయనకు భారత రత్న ఇవ్వాలని. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఏది నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పనిసరిగా ఆయనకు భారత రత్న ఇవ్వాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే తిరంగా ర్యాలీ జరుగుతున్నది కానీ తిరంగాను తయారు చేసిన వ్యక్తికి న్యాయం జరుగుతలేదనేది నా ఉద్దేశం. అందుగురించి తప్పనిసరిగా మేమే కాదు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా, ఎవరితో రేవంత్ రెడ్డి గారు మీరు కూడా రాయాలి. అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడిని అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా. ఎందుకంటే ఓ తెలుగువాడుగా భారతదేశంలో ఆనాడు స్వాతంత్రంలో పోరాడే సమయంలో జాతీయ జెండా ఎన్నో రోజులు కూర్చొని దొరవారి ఇళ్లలో కూర్చొని అక్కడ అగ్రికల్చర్ రీసెర్చ్ చేస్తూ మహాత్మా గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసినటువంటి పింగళి వెంకయ్య గారికి భారత రత్న ఇవ్వాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో స్వాతంత్రంలో జైళ్ళకు పోయిన వాళ్లకు అదేవిధంగా వారి ప్రతిభను చూసి ఆనాడు పోరాడినటువంటి వారికి సరి అయిన న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. పింగళి వెంకయ్య గారికి తప్పనిసరిగా భారత రత్న ఇస్తే నిజమైన ఎవరైతే జెండా తయారు చేసి మహాత్మా గాంధీకి సమర్పించినటువంటి వ్యక్తికి కొన్ని మార్పులు జరిగి అందులో ఆరెంజ్ గ్రీన్ ఉంటే వైట్ కూడా పెట్టమన్నాడు. ఆ తర్వాత అందులో అశోక చక్రం పెట్టి జాతీయ జెండాగా ప్రతి ఒక్కరు కూడా గర్వంగా పట్టుకుంటాడు. ఒక తెలుగువాడు జాతీయ జెండా తయారు చేశాడు కాబట్టి ఆ తెలుగు వారికి తప్పనిసరిగా న్యాయం జరగాలని అదేవిధంగా చంద్రబాబు తోడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా. అయ్యా మీ విజయవాడ వల్లనే ఈ కార్యక్రమం జరిగింది. పింగళి వెంకయ్య గారు మీరు కూడా ఎందుకంటే మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు మీ మాట వింటారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పి ఈ జెండా తయారు చేసినట్టు పింగళి వెంకయ్య గారికి భారత రత్న ఇవ్వాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. అందుకుంటే ఇవాళ రోజు మహాత్మా గాంధీ గారికి సమర్పించినటువంటి జెండా ఏ విధంగా ఉండాలని చూపించిన రోజు కాబట్టి ఇవాళ జాతీయ జెండా మా ఇంటి దగ్గర అదేవిధంగా ఇక రాను అన్ని జిల్లాలలో కూడా పింగళి వెంకయ్య గారి గుర్తింపు జాతీయ జెండా ఎగురవేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం. భారత రత్న ఇచ్చే వరకు నా పోరాటం కొనసాగిస్తా. ఉత్తరప్రదేశ్లోని వారణాసి గంగా ఘాట్ వద్ద ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పడవ ప్రయాణంలో ఉన్న ఇద్దరు మహిళలతో ఒక పూజారి అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. గంగా నదిలో కదులుతున్న పడవపై ఇద్దరు మహిళలు బట్టలు లాగుతూ వారిపై దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ కావడంతో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
तो कपड़ा फाड़ दिए सब, बहुत मारा, सिर फोड़ दिया सब। दो बाहर डालो साइड। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.